హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకు పేరు పెట్టడం అని చెప్పాను కదా, అదే వీడియో మొత్తం చూడండి. చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. పేరు ఏంటంటే, టైం అయితే 3:30 అవుతుంది మార్నింగ్. నేను రెడీ అయ్యి వచ్చి మళ్ళీ కనిపిస్తా. బాయ్. రెడీ అయ్యి వచ్చి కనిపిస్తానన్న మనిషి డైరెక్ట్గా ఆటో దగ్గర నించుంది. ఏంటో అనుకోకండి, కంగారుగా బయలుదేరని టైం అయిపోతుందని మా అమ్మ ఆటో వేసుకుని వస్తుంది. మా అందరం బయటకు వస్తున్నాం. ఇంకా లోపల నుంచి ఒకరు వస్తున్నారు బయటగా. స్కందబాబుకి అయితే బట్టలు వేయలేదు, ఆటోలకు వచ్చాక వేసాము. ఇంకా మా వాళ్ళు అయితే మా ఊరు నుంచి వస్తారు కాబట్టి మేమందరం ఆటో కట్టించుకొని వెళ్ళిపోతున్నాము. మాకైతే ఇక్కడ నుంచి గుడికి జర్నీ అయితే 1.5 hours పడుతుంది అనమాట. కరెక్ట్గా ఆటోలో అయితే గుడికి వచ్చేసాము. ఇంకా ముహూర్తానికి టైం ఉందని చెప్పి మా ముగ్గురు ఆటోలో కూర్చొని ఉన్నాము. వాళ్ళందరూ మాత్రం అక్కడికి వెళ్ళారు. అందరూ ఇక్కడ నించొని ముచ్చట్లు పెట్టారు. మేము కూడా వచ్చాము ఆటోలో, ఏం చేస్తాంలే అని. ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. ప్రిపరేషన్ అయిపోయింది. పంతులు గారు కూడా వస్తారు. మా పాప చూడండి, పంతులు గారికి అసలు ఎలా చూస్తుందో ఏంటి, కొత్త మొహం ఎవరనేసి. భోజనాలు పెట్టడానికి కూర్చున్నారు అందరూ. లైన్ గా కూర్చోడానికి రీజన్ ఏంటంటే భక్తులు కూడా వస్తూ ఉంటారు కదా, దారిలో కూర్చోడానికి కావద్దు, అందుకని అలా లైన్ గా కూర్చున్నారు. పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ వినాయకుడి పూజ చేస్తారు కదా, అది చేస్తున్నాం ఇక్కడ. పంతులు గారి మంత్రాలు మీకు కూడా వినిపించే అవకాశం ఉంది, కానీ ఆ పంతులు గారి మంత్రాల కంటే కూడా బయట ఉన్న వెహికల్స్, ట్రాఫిక్ సౌండ్ ఎక్కువగా ఉందన్నమాట, అందుకే పెట్టలేదు. మా పాప ఇక్కడ కొత్తగా కనిపించడం వల్ల కాసేపు సైలెంట్ గానే కూర్చుంది, కానీ తర్వాత చిరాకు పడిపోయేది ఆ ఫ్రాక్ కి గాలేక. అందుకే మా అమ్మ అలా తీసుకెళ్ళింది. అమ్మవారి పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మా అమ్మ మొక్కుకుందనమాట, నేను గుడికి వెళ్ళినాకే కన్సీవ్ అయ్యానని చెప్పి అమ్మవారి పేరు పెట్టుకుంటాను, ఆరోగ్యంగా బేబీ పుట్టాలి, నీ దగ్గరే పేరు నేమింగ్ సెరమనీ కూడా అమ్మవారి గుడిలోనే చేసుకుంటానని మొక్కుకుందంట. మొక్కుకున్నాక తీర్చకపోతే ఎలా, అందుకని ఇక్కడే పేరు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మా పాపకైతే ఫిఫ్త్ మంత్ లో పెడుతున్నాము. ఇప్పుడైతే జస్ట్ పేరు పెట్టుకున్నాము. అంటే శుక్రవారం జరిగింది. నెక్స్ట్ అంటే శనివారం పోయి సండే ఉంది కదా, ఆ సండే ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నాము అక్కడే, మళ్ళీ ఆ గుడి దగ్గరే. మా స్కందబాబుకి కూడా మొక్కు ఉందనమాట. ఆ మొక్కు ఇంకా మా ఫంక్షన్ రెండు ఒకసారి చేసుకుంటున్నాము సండే అనమాట. ఆ వీడియోస్ కూడా పెడతాను, కంపల్సరీగా చూడండి. పిల్లలు లేని వాళ్ళు, అలాగే ప్రెగ్నెన్సీతో ఉండి బేబీ హెల్తీగా పుట్టాలి అనుకునే వాళ్ళు చాలా మందిని చూసాను నేను. ఈ గుడి అయితే అస్సలు వారాల పూట, అంటే వారం అంటే మంగళవారం, లక్షవారం, అలాగే సండే ఆదివారం పూట అస్సలు గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు. పేరైతే బియ్యంలో రాయడం అయిపోయినాక ఇలాగ చెవిలో పేరు చెప్పాలి. చక్కగా వింటుంది మా పాప వాళ్ళ డాడీ పేరు చెప్తుంటే. చెప్పేసినాక ఇలా పాలు ఉంగరంతో 3 times పోయాలంటే, ఇవి ఆల్రెడీ నేను మా స్కందబాబు పేరు పెట్టినప్పుడు చూశాను. ఇంకా అందరూ 1 by 1 వచ్చి ఆశీర్వదించి వాళ్ళకి కలిగిన కానుకలు ఇస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య అయితే గోల్డ్ చైన్ వేశారు. ఇక్కడ మా దీక్ష చూడండి, మా చెల్లికే బెటర్ అని చక్కగా గోల్డ్ చైన్లు అవి వేస్తున్నారు అన్నట్టు చూస్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి కలిగిందంటే బంగారం, మా అమ్మ వాళ్ళు బంగారం పెట్టారు, వెండి మొలతాడు, అలాగే సిగ్గుబులు పడతారు కదా, అవన్నీ పెట్టారు. ఇక్కడ మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చింది, వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళకి గోల్డ్ చైన్ పెట్టారు, పట్టీలు పెట్టారు. చెప్పాల్సిన ఇదంతా ఎందుకు, ఎవరికి నచ్చినవి వాళ్ళు పెడతారు కదా. మా నాన్న ఇక్కడ పాలు పోస్తున్నట్టు చూడండి, వాళ్ళ తాతయ్యకి అది చూస్తుంది. మా అమ్మ ఏమో ఇక్కడ వెండి మొలతాడు అమ్మమ్మ వాళ్ళు తెచ్చింది పెడదామని ట్రై చేస్తుంది. అప్పటికే పాప చిరాకుగా ఉంది, ఏడ్చేస్తుంది, అందుకే తర్వాత పెట్టాము. ఇక్కడ మా అక్క, మా మాయ వచ్చారు. మా డీక్సీ వాళ్ళ చెల్లిని ఏడుస్తుంది కదా అని కూల్ చేస్తుంది. మా మాయ అందరికీ తెలుసు, మా అక్క. వీళ్ళ తర్వాత ఒక పెద్ద మనిషి కూడా వచ్చాడు. ఆ పెద్ద మనిషిని మాత్రం మిస్ అవ్వకండి, స్కిప్ అయితే మిస్ అయిపోతారు. మా మమ్మీ తెలిసిందే. నెక్స్ట్ ఏమో వాళ్ళ అన్న వచ్చాడు, అన్న స్కందబాబు కూడా వచ్చాడు, మా మమ్మీ కూడా వచ్చింది. మా మమ్మీ వెండి కడియాలు పెట్టింది. నేను చెప్పిన పెద్ద మనిషి ఈయనే అనమాట. వాడే ఎంత లేడు, వాడేమో వాళ్ళ చెల్లికి అక్షంతలు వేస్తున్నారు చూడండి. ఏకంగా అక్షంతల ప్లేట్లోనే కాలు పెట్టాడు పెద్ద మనిషి. ఇక్కడ మా పెద్దమ్మ కూడా వచ్చింది. మా పెద్దమ్మ తర్వాత వచ్చిన ఆవిడేమో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతారు. వాళ్ళు ప్రతి ఫంక్షన్కి వస్తారనమాట. నెక్స్ట్ ఏమో మా స్వామి అంటే మా మరిది వాళ్ళ బాబాయ్ కూడా వేసాడు అక్షంతలు, దీవించాడు. అందరూ వచ్చారు, ఎక్కువ మందికి ఏం చెప్పలే, వాళ్ళ మామయ్య, మా తమ్ముడు. ఇక్కడ అందరము అయిపోయినాక హోటల్కి వచ్చాం టిఫిన్ కోసం అని. హోటల్ మొత్తం మాకే సరిపోయింది, దగ్గర 20 మంది దగ్గర. ఇంటికి కూడా వెళ్ళిపోయాము. హాయ్ అండి, మేమైతే ఇంటికైతే వస్తాం, అమ్మాళ్ళ ఇంటికి వస్తాము. పేరు పెట్టడం చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. పేరు ఏంటంటే ఎర్నిషా, ఎర్నమ్మతల పేరే అనుకున్నాము. ఎర్నిషా అనమాట. మా పాప కడుపులో ఉండగానే పేరు ఫిక్స్ అయిపోయింది. నేనైతే పాపే పుడుతుంది, ఎర్నిషా అని పేరు పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఎర్నిషా రిజిస్టర్ నేము. పెద్ద పేరు అంటే దేవుడి పేరు ఆల్రెడీ కలుపుకుంటారు కాబట్టి ఫుల్ నేమ్ ఏంటంటే వెయ్యిదలముల ఎర్నిషా శ్రీ వెంకటదుర్గ సుబ్రహ్మణ్య అయ్యప్ప అనమాట. రిజిస్టర్ నేమ్ వచ్చేసి సింపుల్గా ఎర్నిషా. సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు లైక్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.